బయటికి నువ్వు పూజించే ఆ దేవుడి మహిమ. పిలువు నీ దేవుణ్ణి వచ్చి నీకు సాయం చేయమను. ఏమైంది? నీ ధైర్యం, నీ దేవుడి మీదున్న నమ్మకం మరుగుతున్న నీటిలో ఆవిరైపోయిందా? నీ విషయంలో నీ బంధం నీ దేవుడి కంటే ఎక్కువన్నమాట. అమ్మగారు అమ్మగారు జిందాబాద్. అమ్మగారు, నేను మీకోసం అన్ని చోట్ల వెతికి వెతికి అలసిపోయాను. తమకి చాలా ముఖ్యమైన సంగతి ఒకటి చెప్పవలసి ఉంది. నువ్వు చెప్పేదా బెహరం ఖాన్ జహీర్ని బంధించాడనేగా? ఎప్పుడన్నా ఏదైనా కొత్త వార్త చెప్దామనుకుంటే మీరు నా సంతోషం అంతా నీరు కరుస్తారు. అన్నీ మీకు ముందే తెలిసిపోతాయి. కానీ నువ్వు మాత్రం ఎన్నటికీ నేర్చుకోవు. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకోవు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆ జహీర్ ఎవరో కాదు, మహామంత్రి గారు కళ్ళు పొడిపించేశారే అతనే ఇతను. అందువల్ల ఈసారి గనక మీరు ఆయన్ని విడిపించగలిగితే చక్రవర్తి గారు మీరంటే చాలా ఇష్టపడతారు. అంటే నీ దగ్గర నేను నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడు ఏం చేయాలో నిన్నడిగి చేయాలా? అయ్య బాబోయ్, పోయి నేనా మీకు నేర్పించేది? ముందు నుంచే మీరు ఎంతో తెలివైనవారు కదా. సరిపోయింది. ఇక నేను నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. ఈ లేపనం పూసుకోండి, బాధ తగ్గిపోతుంది. నా బాధ తగ్గాలంటే ఇక్కడ రావలసిన మార్పు వచ్చినప్పుడే మా కాళీమాత ఇవన్నీ చూస్తూనే ఉంటుందని నా నమ్మకం. కాళీమాత దయ వల్ల ఏదో ఒక రోజున అన్ని మతాలు సమానం అవుతాయని, ఇక్కడ నమాజ్తో పాటు కాళికాదేవి హారతి కూడా జరుగుతుందని నా నమ్మకం. ఏమైపోయారు మీరు? మేము ఎంతసేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నామో తెలుసా? ఒక చక్రవర్తి గారిని వేచి ఉండేలా చేశారు మీరు. మీతో సంగతి మాట్లాడాలి. మీరు మాట్లాడబోయేది ఆమెర్ గురించే నాకు తెలుసు. యా ఖుదా, మళ్ళీ అవే జోళ్లు, అది కూడా నా పక్క మీద. పెద్దలు సరిగ్గానే చెప్పారు, రాజుగారు డోలు కోతి ఎన్నటికీ బాగుపడవని. చిన్నతనం నుంచి మీకు మా గురించి తెలుసు. కొన్ని అలవాట్లు అంత తేలిగ్గా వదులుకోలేము. అలాగే మీ అలవాట్లన్నీ కూడా నాకు నచ్చవని మీకు కూడా తెలుసు. తల పెట్టుకోవాల్సిన చోట ఎవరైనా జోళ్లు పెట్టుకుంటారో చెప్పండి, తీయండి వాటిని. అంటే మేమిక్కడ మీకోసం ఎదురు చూస్తున్నామని తెలిసినా మీకు తమరి దుప్పటి ఎక్కువ విలువైందన్నమాట. కాదు, మీ ప్రతి మాట నాకు చాలా విలువైంది. నాకు చాలా బాధగా ఉంటుంది నా కారణంగా తమరు వేచి ఉండాల్సి వచ్చినందుకు. మీకు ఎలా అయితే తీరికుండదో నాకు కూడా అలాగే తీరిక దొరకదు. తమరు చక్రవర్తి, నేను మహారాణి. ఏ విధంగా మీరు రాజ్యపాలన చూసుకుంటారో అదే విధంగా మీ అంతఃపురం కూడా రాజ్యం లాంటిదే. నేను అనుక్షణం మిగతా రాణులతో యుద్ధం చేయవలసి వస్తూ ఉంటుంది.
నేనేమో తమరికి అత్యంత ప్రియమైన భార్యని. ఏమైంది? ఎందుకా నవ్వు? కొంచెం మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇంత చిన్నపిల్లగా ఉండే మీరిప్పుడు ఎంతలా ఎదిగిపోయారు. మీరు చాలా చెడ్డవారు, కానీ చక్రవర్తి. అందుకే నేను మిమ్మల్ని ఏమీ అనలేను. కానీ మేం మిమ్మల్ని అనొచ్చు కదా. ఏంటి? అల్లరి అల్లరి పిల్ల అల్లరి పిల్ల అని. తమరొక్కరే నన్నిలా నా బాల్యం నుంచి పేరు పెట్టి పిలవగలరు. ఇప్పుడు సరిగ్గా మా బాల్య స్నేహితురాల్లా మాట్లాడారు, మా రుకయ్యాల. ఇక చాలే ఆపండి. దయచేసి ముందు ఆ జోళ్లు కింద పెట్టండి. మీకింకా మీ దుప్పటి ముఖ్యం అన్నమాట. అవును. అయితే చెప్పండి, ఇప్పుడేమంటారు? ఇంకా మీకు కురుతనం పోలేదన్నమాట. నేను వద్దంటున్నా మీరు ఇలాగైనా చేస్తారు? ఇప్పుడు ఈ దుప్పటి తీసి పారేద్దాం. వద్దులేండి, అది నేను చూసుకుంటాను. ఎవరు? ఎవరక్కడ నిలబడింది? ఎంత ధైర్యం లేకపోతే చక్రవర్తి రాణిగార్ల పడగదిలోకి వస్తారు? ఏమైంది రుకయ్య? ఏం లేదు, ఎవరో దాసి అయి ఉంటుంది. అంత కొంపలే వంటుకుపోయాయని ఇంత రాత్రి వేళ తమరు ఎక్కడికొచ్చారు? చక్రవర్తి గారిని కలుసుకోటానికి. నాకు సమయం సందర్భాలతో పని లేదు. కాని రాత్రివేళ ఆయన తన మహారాణితో ఉన్నప్పుడు వారి ప్రతి క్షణం మీద కేవలం మహారాణికే హక్కుంటుంది. అది ఏ విషయమైనా రేపు ఉదయం వారితో మాట్లాడండి. చక్రవర్తి గారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తమరు ఏది సముచితం అనుకుంటే అలాగే కానివ్వండి. ఖుదాఫిస్. ఖుదాఫిస్. ఇంతకు మీరు చెప్పారా లేదా చక్రవర్తి గారికి ఆ బెహరం ఖాన్ చేతల గురించి? ఇంకా చెప్పలేదు. అయ్యయ్యో, ఎందుకు? చక్రవర్తి రాణి గారు నన్ను వారిని కలుసుకోనివ్వలేదు. ఈ ఉంగరం, ఇది నీకెప్పటినుంచో చాలా ఇష్టం కదా రేషం? తమరి మాటలు నాకు ఒక్కొక్కసారి అస్సలు అర్థమే కావు. కానీ ఇది ఇచ్చినందుకు శుక్రియా, శుక్రియా, శుక్రియా. అయ్యల్లా, విషము ఇది జహీర్ కోసం. జహీర్కా? జహీర్కి ఈ విషయాన్ని నువ్వే ఇస్తున్నావు. నేనా? కానీ ఆ నేరం పడేది బెహరం ఖాన్ మీద. ఈ సమాచారం చక్రవర్తి గారికి ఎందుకు అందలేదో ఆ బాధ్యత రాణి రుకయ్య ఇందాకే తన మీద వేసుకుంది. నువ్వే చూస్తావుగా, ఈ విషయం ఒకేసారి 3 మొహాల్ని నల్లబుచ్చబోతుంది. జహీర్ని, ఆ బెహరం ఖాన్ని,
అలాగే రుక్కయ్య రాణిల మొహాలను. నువ్వే చూస్తావుగా రేషం. రేపటి ఉదయం ఒక కొత్త కాంతి తీసుకొస్తుంది. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? అది ఏమిటంటే తనకెంతో నమ్మకస్తుడైన సేవకుడు జహీర్ ఈ లోకంలో లేడని చక్రవర్తి గారికి తెలిసినప్పుడు ఏమవుతుందో ఏమో. సుభానల్లా, చాలా బాగుంది. ఇక దీని ద్వారా మేము ఈ లోకాన్నంతా హస్తగతం చేసుకుంటాం. ఆ మాత్రం కూడా నీ చక్రవర్తి మీద నీకు నమ్మకం లేదా? లేదు రాజావారు, అలాంటిదేం లేదు. మరైతే ఇదేంటి? చెమటలు. ఇది మా గురిని అనుమానించడం కాదా? ఒకవేళ చక్రవర్తి గురి తప్పి ప్రాణాలు పోతాయేమోనన్న భయమే నీకిలా చెమటలు పట్టిస్తోంది. లేదు రాజావారు. నమ్మకానికి అర్థమేంటో తెలుసా నీకు? జహీర్ని వెంటనే ఇక్కడికి పిలిపించండి. అతని కన్నులు పొడి చేసి ఉండొచ్చు, కానీ అతనికి తన చక్రవర్తి మీద చాలా నమ్మకం ఉంది. జహీర్ని పిలిపించమని చెప్పాం, వినిపించలేదా? దయచేసి మన్నించండి చక్రవర్తి. కొద్దిసేపటి క్రితమే జహీర్కి కారాగారంలో మరణం సంభవించినది. జహీర్ని బంధించమని ఆదేశించిన వారెవరు? మహామంత్రి గారు. తమరికి ఈ సంగతి తెలిసినప్పుడు మీరు మాకెందుకు చెప్పలేదా? ఆ సమయంలో తమరు రాణిగారితో పడగదిలో ఉన్నారు. రాణిగారు నన్ను మిమ్మల్ని కలవటానికి అనుమతించలేదు. అది మేము ఒప్పుకోం. తను అలాంటి పని ఎప్పుడు చేయడు. ఈ పాదరక్షని నిన్న రాత్రి నా మీద విసిరేయడం జరిగింది. ఇందుకు నేనేం బాధపడటం లేదు, కానీ జహీర్ మరణానికి బాధపడుతున్నాను. అయితే మేము రాణిని ముఖాముఖి చూడవలసి ఉంటుంది. అందుకు మీరు అంతఃపురానికి వెళ్ళాలి. ఆవిడ మహారాణి గారు, అందుకని ఆవిడిక్కడికి వేంచేయరు. వెళ్ళి ఆవిడికి చెప్పండి, వెంటనే మా ముందుకి రావాలని మేము ఆదేశించామని చెప్పండి.
నిన్న రాత్రి పెద్దమని మా గదిలోకి రాకుండా ఆపడం మీరు చేసిన తప్పు. అప్పుడు నాకు తెలియదు ఆవిడ ఆపారా లేదా? ఆపాను. తమరు చేసిన ఈ తప్పు వల్ల ఒక మనిషి ప్రాణాలు పోయాయి. సమయం మించిపోకుండా మాకు తెలుసుంటే మేము అతని ప్రాణాలు కాపాడుండేవాళ్ళం. వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్తోంది మీకే, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి ఇక్కడి నుంచి. మహామంత్రి గారిని రమ్మని చెప్పండి. మీరు జహీర్ని కారాగారంలో వేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? తమరు 14 ఏళ్ల వాడిగా ఉన్నప్పుడు నాటి నుంచి ఆ నిర్ణయాలని నేనే కదా తీసుకుంటున్నాను. నీ తల్లి అయిన మహారాణి గారు తమర్ని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు. నా 5వ ప్రాణంగా కాపాడుకుంటూ వచ్చాను తమర్ని. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ మేలు కోసమే తీసుకుంటాను.